నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ పార్టీ ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దిప్కే దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యాశాఖ మంత్రులకి లెటర్లు రాస్తూ ఉన్నాడు. ఎందుకోసం లెటర్లు రాస్తున్నాడు అంటే, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, అలాగే ప్రభుత్వ స్కూళ్ళ కోసం పెడుతున్నటువంటి బడ్జెట్ కావచ్చు, అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలకి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ కావచ్చు, వీటన్నిటిపైన కొన్ని వివరాలు ఇవ్వండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి, ఇది తెలంగాణ ఏపీ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పార్టీ మిగతా కొన్ని పార్టీలు ఏవైతే పాలిస్తూ ఉన్నాయో ఆయా సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులకు అందరికీ కూడా ఆయన లెటర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాడు. సో ముఖ్యంగా ఇప్పటికే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపైన పోరాటం చేస్తున్నటువంటి అభిజిత్ దిప్కే స్కూల్ టిక్కరు అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగానే అన్ని రాష్ట్రాలకి ఉత్తరాలు రాసేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఒక పక్కన నిరుద్యోగం పెరిగిపోయింది, మరో పక్కన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి కనీస మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారు అన్నటువంటి దానిపైన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించడానికి మొన్న ఎక్కడికో పోయింది కదా. సో ఇట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నటువంటి దానిపైన అధ్యయనం చేయబోతా ఉన్నారు. మరి ఇప్పుడు అభిజిత్ దిప్కే లెటర్ రాస్తే వీళ్ళందరూ రిప్లై ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారా? ఇస్తారా ఎవరైనా? ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా లెటర్ రాసిండు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికే ఆయన ఉత్తరం ద్వారా మీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలని, మౌలిక వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటిపైన వివరాలు ఇవ్వాలని ఇక చెప్పుకుంటూ ఇచ్చేది పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనికి రిప్లై ఇచ్చి ఇక మా దగ్గర గిది మేము చేసేదంటే ఇంకేమైనా విలువ ఉంటుందా? ఇక్కడ 7 నుంచి 8% బడ్జెట్ పెట్టి దర్దాపుగా 1000 స్కూళ్ళు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నటువంటి స్కూళ్ళు స్టాఫ్ల యొక్క పెచ్చులూసిపోయి తలకాయలు పలుకుతున్నాయి. టాయిలెట్లు పోయడానికి కూడా కనీసం ఆడపిల్లలకి కనీసం టాయిలెట్లు కూడా లేవు, నిర్మించబడి లేవు. మంచిలు తాగుదామంటే వాటర్ రావు. సో దరిద్రమైనటువంటి స్థితిలో తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి విద్యా కమిషన్ చైర్మన్గా ఒక నియమించి, విద్యా కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరు మురళి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కూడా పెంటలో పడేసిండు రేవంత్ రెడ్డి. ఇక ఏ విధంగా ఈయన అభిజిత్ దిప్కే లెటర్కి సమాధానం చెప్తాడు? సో అభిజిత్ దిప్కే కూడా చేయాల్సింది ఏంటంటే, మిగతా రాష్ట్రాల కంటే ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి వచ్చిపో, ఇట్లా ఒక్కసారి ఇట్లా తిరిగిపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లగాళ్ళకి మొన్న రీసెంట్గా బట్టలు ఇచ్చిళ్ళు 2 నెలల తర్వాత, 2 నెలలు 2 నెలల 15 రోజులు స్కూల్ స్టార్ట్ అయినాక బట్టలు ఇచ్చిళ్ళు. ఏది స్కూల్లో ఉన్నటువంటి యూనిఫామ్స్. ఇప్పుడు ఎలక్షన్స్కి ఏమో వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. ఏదైనా ఉప ఎన్నిక వస్తుందా, ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినానుకో ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే చచ్చిపోతే ఉప ఎన్నికల కోసం తొందరగా వస్తుంది షెడ్యూల్ అంతా కూడా. కానీ మరి పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్లోకి బట్టలు ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలని సరైనటువంటి టైంకు ఈ హాలిడేస్లో మరి వీళ్ళు ఏం చేస్తారో, ఏం పొడుస్తారో అర్థం కాదు. స్కూల్ స్టార్ట్ అయినాక ఎవరికో టెండర్ ఇస్తారో, అది వచ్చేసరికి ఇది ఇక లోడాసులో లాగులు కనబడతా ఉన్నాయి. ఇక అంగిని మాత్రం మోకాల కాడికి వచ్చినాయి. ఒక్కరికి సరైనటువంటి కొలతలు లేవు. సో మన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నా. సో ఆయనైతే లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో అన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రులకు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ లేఖ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన వాతావరణం అందించాలని స్కూల్ టిక్కరు ద్వారా సిజేపీ ఫౌండర్ అభిజిత్ డిమాండ్ చేశాడు. ఇది నిజంగా రావాల్సినటువంటి మార్పు ఇక్కడ రావాలి. చాలామంది మాట్లాడతారు, ఈజీగా మాట్లాడతారు. విద్యా వైద్యం పూర్తిగా ఉచితంగా అందించినట్టయితే దేశాలు బాగుపడతాయి, ప్రజల యొక్క జీవితాలు మార్పు వస్తుందని. కానీ ఎవరైనా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఇప్పుడు మనం చూడొచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానలో బోర్రి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఉండడు, కాంపౌండర్ వచ్చి గ్లూకోజ్లు పెడతాడు, అవసరమైందంటే ఆపరేషన్ కూడా చేసిపోతాడు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సర్కారు నౌకరు చేసుకున్నటువంటి ఉపాధ్యాయుడు సరిగ్గా స్కూల్కు రాడు, వచ్చిన పిల్లలు ఉండరు. ఇదంతా కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ప్రభుత్వాలలో కాదు, ప్రజలలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే విద్యా వ్యవస్థలో మెరుగైన వాతావరణం అందించాలని మీరు అనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో చాలా మంచి అంశం. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఖచ్చితంగా మార్పులు రావాలని చెప్పేసి ఏదైతే భావిస్తున్నారో వస్తే బాగుంటుంది. మనం చూడొచ్చు, దరిదాపుగా విద్యా వైద్యానికి దాదాపుగా ఒక కుటుంబం 2 లక్షల నుంచి 3 లక్షలు ఒక 1 ఇయర్లో ఖర్చు పెడతా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్కి ఒక పిల్లాన్ని పంపించాలంటే ఎక్కడ కాదన్నా కానీ ఒక 50,000 పైనే. ఆ కుటుంబంలో 2 ఉంటే ₹1,00,000 ఖతం కేవలం ఫీజు వరకే. ఇక పుస్తకాలు, షూసు, బట్టలు ఇది వేరే రకం.
ఇక ఏదైనా రానటువంటి జబ్బు వచ్చింది అనుకో, ఇక కథ దవాఖానలో పని అంటే 2-3 లక్షలు ఓడవాల్సిందే. సో కాబట్టి ఇవే కనుక ఫ్రీగా అందించినట్టు అయితే ఇది పేదోడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఇక మనం 500 కాగితానికి ఆశపడి ఓటేస్తే ఇవేమో మనం కొనుక్కోబడితే ఇవేమో మనం కొనుక్కుంటున్నాం కదా, ఫ్రీగా రావట్లేదు కదా. కాబట్టి వీటిపైన మార్పు రావాలి. కాబట్టి ఈ అన్నిటిపైన స్కూల్ టిక్కరో అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని సిజెపి నిర్వహిస్తూ ఉన్నది. విద్యార్థులు యువత సమస్యలపై గలం విప్పుతున్న కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెలికి తీసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్కూల్ టిక్కరో కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సిజెపి కార్యకర్తలు దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సిజెపి ఫౌండర్ అభిజిత్ దీప్కే దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు బహిరంగ లేఖలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల ఖాళీలు, నిధుల కేటాయింపు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యను ఒక దీర్ఘకాలిక పరిపాలన అంశంగా కాకుండా అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, తరగతి గదులు, కూర్చోవడానికి బెంచ్ల కొరత ఎంతవరకు ఉంది, ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ విద్య కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు, అందులో ఎంత ఖర్చు చేశారు, డిజిటల్ లేదా కంప్యూటర్ లెర్నింగ్ సౌకర్యాలు ఉన్నాయా, వీటికి సంబంధించిన వివరాలు అందజేయాలని అన్ని రాష్ట్రాలని కోరారు. దేశంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దుస్థితి భయంకరంగా ఉందని, అలాంటి పరిస్థితుల్లో వారు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. కొన్ని చోట్ల పిల్లలను జంతువుల కంటే హీనంగా చూస్తూ పశువుల కొట్టాల్లో ప్రభుత్వ పాఠశాలలు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లైనా పిల్లలకు కనీస వసతులు, తాగునీరు, సురక్షితమైన క్లాస్ రూములు కల్పించలేకపోవడంపై ప్రభుత్వాలు జవాబుదారంటారని ప్రశ్నించారు. విద్యార్థులు చదువుకునేందుకు కనీస వసతులు లేనప్పుడు దేశం ఎలా పురోగమిస్తుందని ప్రభుత్వాలను నిలదీశారు. దేశ భవిష్యత్తు పౌరులైన పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల వసతులను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని డిమాండ్ చేశారు. సరే ఓకే, మీరు నిజంగా సరే మీరు అన్నటువంటి దానిపైన వివరణ ఇవ్వాలంటే మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది, వాళ్ళు ఇస్తారా? అంతెందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కానీ వీళ్ళని ఇస్తారా? ఒకవేళ ఇచ్చిన అనుకుందాం, సో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మీరు అనుకున్నటువంటి అది బాగానే ఉంది కాన్సెప్ట్, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత టైం పడుతుంది. మనం ఎందుకంటే మీది ఒక పార్టీ కాదు, ప్రతిపక్షం కూడా అంతకంటే కాదు కాబట్టి సో మీ పోరాటం మీకు తోచినటువంటి విధంగా చేస్తున్నారు, చాలా హ్యాట్సప్. దానికి ఇక్కడ కూడా మనం దానికి మెచ్చుకోవాల్సినటువంటి అంశమే. కానీ ప్రభుత్వాలు వీళ్ళు అడిగేటువంటి వాటికి మేమెందుకు ఆన్సర్ ఇవ్వాలన్నటువంటి కోణాలు కూడా ఆలోచిస్తాయి కదా. ఒకసారి చూసుకోవచ్చు, ఒకసారి నెట్ల కొట్టిన వస్తాయి ఏ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ అనేది విద్య కోసం కేటాయించినటువంటిది. సో తెలంగాణ అయితే అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నది, పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే చాలా అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మరి లేఖ రాసిన రిప్లైని ఇవ్వర్లి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందో, ఇక మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం, హాస్టల్ కట్టినాం, గురుకులాలు కట్టినాం, ఈ గొప్పలు కాదు. ప్రభుత్వ స్కూళ్ళు ఎన్ని మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇంకా ఎన్నింటిని మూయబోతున్నారు, నువ్వు పెట్టేటువంటి బడ్జెట్ ఎంత, ఉపాధ్యాయ ఖాళీలు ఎంత, వీటన్నిటిపైన మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవ్వండి, మీతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఇవ్వాలి. వీటిపైన మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫైటింగ్ చేయాల్సింది కూడా వీటిపైనే, విద్య అండ్ ఉన్నటువంటి వైద్యం, దాని తర్వాత ఉపాధి పైన కూడా కొట్టాలి. ఆటోమేటిక్గా విద్యా వైద్యం కనుక ఫ్రీగా ఉన్నట్టయితుంటే ఉపాధి సృష్టించుకోవచ్చు. ఎందుకంటే వీటికే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా ఈ సామాన్యునికి సంబంధించినటువంటి ఈ జీవితంలో వాళ్ళు సంపాదించినటువంటి జీతం అంతా కూడా దానికే పోతుంది, విద్యకు వైద్యానికి. కాబట్టి వీటిలో సమకాలీనమైనటువంటి మార్పులు వస్తేనే ఏమైనా దేశం బాగుపడుతుంది. సో పేదల జీవితాలు ఎంతో కొంత మార్పు వస్తాయి. సో మొత్తానికి ఆయన పోరాటం దీనిపైన అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ముందుగా స్కూళ్ళలో ఉన్నటువంటి మౌలిక వసతులు, అలా ఉన్నటువంటి సౌకర్యాలపైన వివరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి ఆయన లెటర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.